ఎంత అందంగా ప్రదర్శించారు కదా, మనసే ఆనందంతో నిండిపోతుంది. ఇప్పుడు మనం చూడబోయే స్కిట్ హాస్యంతో పాటు మంచి నీతిని చెప్పే కొంగ జపం. ఇప్పుడు అందరూ చప్పట్ల మధ్య మన జాస్మిన్ బాయ్స్ స్కిట్ మీద నుంచి వస్తున్నారు. చిన్నారుల కోసం గట్టిగా చప్పట్లు. అది కళ్ళు మూసుకొని ఒంటి కాలి మీద నిలబడి జపం చేస్తుంది. కళ్ళు మూసుకొని అటువైపు తిరిగి కళ్ళు మూసుకో చెప్పమ్మా. అప్పుడేమైందో చూద్దామా? ఏమిటి కొంగ జపం చేస్తుంది? మనము దగ్గరికి వచ్చినా కూడా ఏమి అనట్లేదు. భలే 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 భలే. ఏంటి కొంగ జపం చేస్తుంది? దగ్గర వచ్చినా కూడా అనట్లేదు. భలే 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 భలే. ఏంటి కొంగ జప చేతిల్లి దగ్గరగా వచ్చిలాగా ఏమి అనట్లేదు. ఏంటి కొంగ జపం చేస్తుంది? మనం దగ్గరికి వస్తున్నా కూడా ఏమి చేయలేడు. భలే 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 భలే. స్వామి, మీరెందుకు ఇట్లా జపం చేస్తున్నారు? ఎందుకంటే నేను ఎన్నో చేపలు తిని మహా పాపం చేశాను. అందుకనే నేను గంగలో స్నానం చేసి వచ్చాను. అటువంటి వాసాహాన్ని తినట్లేదు, ముట్టుకోట్లేదు. అవునా స్వామి? అవును. చేపలందరూ వినాలమ్మా. చేపల ఏంటి కొంగ? త్వరలో ఈ మరుగు ఎండిపోతుంది. మిమ్మల్ని నేను రక్షిస్తా. వేరే మరుగులోకి తీసుకెళ్తా. అలాగే కొంగ. చెప్పండి అందరూ. అలాగే కొంగ. అందరూ చెప్పండి. అలాగే కొంగ. అలాగే కొంగ. అలాగే కొంగ. అలాగే కొంగ. ఇప్పుడు చెప్పండి. కొంగ అలా ఒక్కొక్కరిని తీసుకెళ్ళి ఏం చేస్తుందో చూడండి. తన ముక్కుతో ఖర్చుకుంటూ చేపల్ని తీసుకెళ్ళి ఏం చేస్తుందో చూడాలి. అటు తీసుకెళ్ళి సార్ ఫ్రంట్కి చిన్నగా 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 అటు
కొంచెం చదవండి ఆమా అరే ఇటు మారాడట స్వామి నన్ను కూడా తీసుకువెళ్ళండి ప్యాంటు జారిపోతుంది ఇవాళ చెప్పకూడదమ్మా చెప్పు అలాగే ఎండ్రకాయ అలాగే ఎండకాయ ఏంటి గంగ ఇటువైపు తీసుకువెళ్తుంది ఇటువైపు ఎటువంటి మడుగులు లేవే గంప తీసి చేపలన్నిటిని తినేసిందేమో నేను కింద పడితే నేను తిన్నబడితే నన్ను ఆకలి చెల్లినట్టే స్వామి స్వామి నేను జారిపోతే నేను తిన్నబడితే నన్ను ఆకలి చెల్లినట్టే నేను మీ మెడని కరుచుకొని ఉంటాను మీరు నన్ను తీసుకువెళ్ళండి అలాగే ఎండ్రకాయ మెడని పట్టుకో చుట్టూరా తిప్పుదా చూసారా, ఈ ముసలి కొంగ చేపలను నమ్మించి మోసం చేసింది. కానీ ఎండ్రకాయ తన తెలివితేటలతో మోసం చేసిన కొంగని చంపేసింది.